నమస్కారం, నా పేరు ప్రసాద్. మీరు చూస్తున్న ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, టెక్ Q&A విత్ ప్రసాద్ ఎపిసోడ్ 8కి అందరికీ స్వాగతం. ఫ్రెండ్స్, ఈ వీక్ అయితే మనకి క్వశ్చన్స్ మ్యాక్సిమం జియో ప్రైమ్ గురించే వస్తున్నాయి. సో కామెంట్ సెక్షన్ మొత్తం జియో ప్రైమ్ ఆఫర్ గురించే ఉన్నాయి క్వశ్చన్స్ అన్నీ. సో ఫస్ట్ నేను ఏం చేస్తానంటే, మీరు ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ ఉన్నాయి కదా జియో ప్రైమ్ గురించి, వాటి గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వాటికి ఆన్సర్స్ చేస్తాను. తర్వాత కొన్ని టెక్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఉన్నాయి కదా మొబైల్స్ గురించి, వాటిని నేను ఆన్సర్ చేస్తాను. ఫ్రెండ్స్, ఈ సండే మొత్తం నేను iPhone 7 వర్సెస్ OnePlus 3T కెమెరా కంపారిజన్ చేయడానికి అయిపోయింది. సో ఎడిటింగ్ చేయడానికి చాలా టైం పట్టింది, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు. సో ఆ ఎడిటింగ్కే టైం పట్టింది. OnePlus 3T iPhone 7 కెమెరా కంపారిజన్. సో అయిపోయిన తర్వాత ఈ వీడియో చేస్తున్నాను. సో ఈ వీడియో కొంచెం లేట్ అవుతుంది. సో ఫస్ట్ అయితే మనం ఫ్రీక్వెంట్ ఆస్క్డ్ క్వశ్చన్స్ చూద్దాం జియో ప్రైమ్ గురించి. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి, జియో ప్రైమ్ అంటే ఏంది? ఫస్ట్ ఆఫ్ ఆల్, జియో ప్రైమ్ అంటే మనకి March 1 నుంచి March 31 లోపు మనం $99 కడితే మనకి జియో ప్రైమ్ మెంబర్షిప్ వస్తుంది అనమాట. సో దీనివల్ల మనకి ఎటువంటి బెనిఫిట్స్ ఉండవు. ఫస్ట్ మీరు $99 పెట్టగానే మీరు ఏమంటున్నారంటే, $99 పెట్టగానే మనకి కాల్స్ ఫ్రీ అనుకుంటున్నారు సంవత్సరం మొత్తం March 2018 వరకు. కానీ అది నిజం కాదు. $99 మీకు జస్ట్ మెంబర్షిప్ తీసుకోవడం కోసం. సో ఫ్యూచర్లో మీకు మంచి మంచి ప్లాన్స్ ఇస్తామని వాళ్ళు చెప్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు జియో అమెజాన్ తీసుకుంటే అమెజాన్లో కూడా మీకు ప్రైమ్ ఆఫర్ ఉంటుంది. $499 పెట్టి మనం అది తీసుకుంటే ఏమైందంటే, మనకి ఫ్రీ డెలివరీస్ ఉంటాయి, ప్లస్ ఫాస్ట్ డెలివరీస్ ఉంటాయి, మనకి కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి కదా. సో అట్లానే మనకు కూడా ఇది ప్రైమ్ ఆఫర్ ఉంది కదా జియో ప్రైమ్. సో ఈ ఆఫర్ కూడా మనకి కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి అంతే. దీనివల్ల మీకు ఫస్ట్ మీకు ఎటువంటి ఉపయోగం ఉండదు. $99 పెట్టి మీరు మెంబర్గా జాయిన్ అవుతున్నారు జియో ప్రైమ్లో. సో తర్వాత మీకు బెనిఫిట్స్ ఇస్తారు వాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను తీసుకుంటే buy 1 get 1 ఆఫర్ ఇచ్చారు అంటే, మీరు ప్రజెంట్ ఇప్పుడే మీరు 303 ప్లాన్ తీసుకుంటే మీకు 5 GB అడిషనల్ డేటా ఇస్తున్నారు. అట్లా మీరు 499 ప్లాన్ తీసుకుంటే మీకు 10 GB అడిషనల్ డేటా ఇస్తున్నారు. సో ఇట్లా వాళ్ళు ఈ ఆఫర్స్ ఉన్నాయి కదా, ఆఫర్స్ అనేవి ఇస్తూ ఉంటారు మీకు. ఎవ్రీ మంత్ కొత్త ఆఫర్స్ తీసుకొచ్చి మిమ్మల్ని ఎగ్జైట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు జియో వాళ్ళు. సో ఇది జియో ప్రైమ్ గురించి. జియో ప్రైమ్ మెంబర్షిప్ తీసుకుంటే మీకు ఎటువంటి ఫ్రీ కాల్స్, ఫ్రీ SMSలు అయితే ఉండవు సంవత్సరం మొత్తం. సో ఇది ఫస్ట్ క్వశ్చన్ మీరు అడుగుతున్నాను. అండ్ నెక్స్ట్ చూసుకున్న ఫ్రెండ్స్, మీరు అన్లిమిటెడ్ కాల్స్ ప్లస్ SMSలు పంపించుకోవచ్చు. ఖచ్చితంగా మీరు ఏదో ఒక ప్లాన్తో ఖచ్చితంగా తీసుకోవాలి. ఏదో ఒక ప్లాన్, మీరు 149 ప్లాన్ కానీ, లేకపోతే 303 ప్లాన్ కానీ, 499 కానీ, 999 కానీ. సో మీకు నచ్చిన ప్లాన్ ఒకటి తీసుకోవాలి. సో ఏదైతే 28 days ఆ ప్లాన్ మీకు వ్యాలిడిటీ ఉంటుందో, ఆ 28 days మీరు అన్లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు. ఇంకొంతమంది ఏమంటున్నారంటే, ఈ కాల్స్ మళ్ళీ మనకి డేటా కన్జ్యూమ్ అవుతుందని అడుగుతున్నారు. సో డేటాకి దీనికి సంబంధం లేదు. మీరు ఏదైతే కాల్స్ చేస్తున్నారో అది అన్లిమిటెడ్ కాల్స్. ఈ డేటా అనేది మీకు కన్జ్యూమ్ చేయదు. అయితే 1 GB మీకు డేటా పర్ డే వస్తుందో 303 ప్లాన్లో, సో అట్లాంటి డేటా అనేది కన్జ్యూమ్ చేయదు. సో డైరెక్ట్ మీరు కాల్స్ చేసుకోవచ్చు. సో ఈ కాల్స్ అయితే మీకు అన్లిమిటెడ్, డేటాకి దీనికి సంబంధం అయితే లేదు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్, చాలామంది 2 to 5 మనకి ఇంతకుముందు హ్యాపీ అవర్స్ ఉండేవి, జియో హ్యాపీ అవర్స్ అని చెప్పేసి. సో ఆ డేటా మనకి ఫ్రీ ఉందని అడుగుతున్నారు. మ్యాక్సిమం అదైతే ఉండదు ఫ్రెండ్స్. సో ఈ అన్లిమిటెడ్ డేటా మీకు 2 to 5 అయితే ఇక మీద ఉండదు. సో ఈ 303 ప్లాన్ ఏది తీసుకున్నా మీకు అన్లిమిటెడ్ అని ఇస్తున్నారు కాబట్టి, మీకు సపరేట్ అన్లిమిటెడ్ ఈ 2 to 5 అని చెప్పేసి వాళ్ళైతే ఏమీ మాట్లాడలేదు దీని గురించి, చాలా అవాయిడ్ చేస్తున్నారు దీన్ని. సో మ్యాక్సిమం మీకు 2 to 5 అయితే ఈ డేటా ప్యాక్ అయితే ఉండకపోవచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకుని ఇంకో క్వశ్చన్, ఇది చాలామంది అడుగుతున్నారు, $99 మెంబర్షిప్ తీసుకోకుండా 303 పెట్టి మనం రీఛార్జ్ చేయించుకోవచ్చా? సో చేయించుకోవచ్చు ఫ్రెండ్స్. మీరు 99 పెట్టి మీరు ప్రైమ్ మెంబర్షిప్ తీసుకోకుండా మీరు 303 పెట్టి రీఛార్జ్ చేసుకోవచ్చు, లేకపోతే 499 ప్లాన్ మీరు తీసుకోవచ్చు. కాకపోతే మీకు ప్రైమ్ మెంబర్షిప్కి వచ్చే బెనిఫిట్స్ అయితే ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు 303 ప్లాన్ తీసుకుంటే మీరు జియో ప్రైమ్ మెంబర్ అయితే మీకు 1 monthకి 28 GB డేటా వస్తుంది. పర్ డేకి మీకు 1 GB డేటా లిమిట్ అనేది ఉంటుంది. అట్లా కాకుండా మీరు ప్రైమ్ మెంబర్షిప్ తీసుకోకుండా 303 పెట్టి రీఛార్జ్ చేయించారనుకోండి, అప్పుడు మీకు మంత్కి 2.5 GB వస్తుంది. సో 2.5 GB ఎక్కడ, 28 GB ఎక్కడ? సో ఇట్లా వాళ్ళు జియో ప్రైమ్ మెంబర్స్కి కొన్ని బెనిఫిట్స్ ఇస్తున్నారనమాట. సో మీరు $99 కోసం చూసుకుంటే మీకు ఇయర్ మొత్తం ఈ బెనిఫిట్స్ అన్నీ పోతాయి. సో మీరు చాలా తక్కువ డేటా వాడుకోవాల్సి వస్తుంది అనమాట. సో మీరు ఖచ్చితంగా జియో ప్రైమ్ మెంబర్షిప్ తీసుకొని ఒకవేళ జియో యూజ్ చేయాలనుకుంటే. అండ్ నెక్స్ట్ చూసుకుని కొంతమంది ఏమంటున్నారు, $99 పెట్టి నేను మెంబర్షిప్ తీసుకుంటా, మెంబర్షిప్ తీసుకున్న తర్వాత మనం 303 పెట్టి కానీ ఎవ్రీ మంత్ రీఛార్జ్ చేయించకపోతే ఏమవుతుంది అంటున్నారు. సో మీరు మెంబర్షిప్ తీసుకుంటారు, బాగానే ఉంది. మెంబర్షిప్ తీసుకొని మీరు అసలు రీఛార్జ్ చేయించకపోతే ఏప్రిల్ 1 నుంచి సో మీకు ఏమవుతుందంటే, మీకు ఇన్కమింగ్ కాల్స్ SMSలు అయితే వస్తాయి, మీరు అవుట్ గోయింగ్ కాల్స్ SMSలు అయితే పంపించలేరు, అండ్ మీరు డేటా కూడా వాడుకోలేరు. అట్లా మీరు ఒక 3 నెలలు మీరు రీఛార్జ్ చేయించలేదు అనుకోండి, ఏ ప్లాన్ మీరు తీసుకోకపోతే 3 నెలల వరకు మీ సిమ్ అనేది డీయాక్టివేట్ అయిపోతుంది, మీ సిమ్ అనేది పనిచేయదు. సో ఖచ్చితంగా మీరు ఏదో ఒక ప్లాన్ అయితే తీసుకోవాలి, ఏదో ఒక ప్లాన్ తీసుకోవాలి. దాంతోపాటు మీకు అన్లిమిటెడ్ కాల్స్, అన్లిమిటెడ్ SMSలు అయితే వస్తాయి. ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, 149 ప్లాన్లో మీకు SMSలు అయితే పర్ డేకి 100 లిమిట్ పెట్టారు. సో అది మాత్రం కొంచెం అబ్జర్వ్ చేసుకోండి. బెస్ట్ ప్లాన్స్ అయితే మీకు $303 నుంచి ఉన్నాయి ప్లాన్స్, అవి మీకు బెస్ట్ ప్లాన్స్ అని చెప్పొచ్చు. సో 149 ప్లాన్లో కొంచెం లిమిట్స్ అయితే ఉన్నాయి.
అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇది కూడా చాలా కామన్ క్వశ్చన్ అయిపోయింది. 99 రూపాయలు పెట్టి నేను రీఛార్జ్ చేయించాను, డబ్బులు అయితే కట్ అయినాయి, కాకపోతే నాకు జియో ప్రైమ్ మెంబర్షిప్ అయితే రాలేదు అని అడుగుతున్నారు. ఫ్రెండ్స్ మీ డబ్బులు అయితే ఎక్కడికి పోవు. సో మీరు 99 రూపాయలు కట్టారు, కొంచెం వెయిట్ చేయండి, ఒక 2 days 3 days వెయిట్ చేయండి. మీకు జియో ప్రైమ్ మెంబర్షిప్ రాకపోతే మీరు కస్టమర్ కేర్ కాల్ చేయండి. సో మీ జియో నెంబర్ నుంచి మీరు 199 అని టైప్ చేయండి. 199కి మీరు కాల్ చేస్తే తెలుగులోనే మాట్లాడతారు. సో మీ ప్రాబ్లం చెప్పండి, ఇలా 99 రూపాయలు పే చేశాను, నాకు మనీ కట్ అయినాయి కానీ నాకు మెంబర్షిప్ రాలేదని చెప్పేసి వాళ్ళు మీరైతే ట్రాన్సాక్షన్ ఐడి ఉంది కదా, ఆ ట్రాన్సాక్షన్ ఐడి అడుగుతారు, కంప్లైంట్ రిజిస్టర్ చేసుకుంటారు. 48 hours మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారు. ఒకవేళ మీకు జియో ప్రైమ్ మెంబర్షిప్ రాకపోతే మీ డబ్బులు అనేవి రిటర్న్ మీకు బ్యాంక్ అకౌంట్లోకి వచ్చేస్తే మీకు కంగారు పడాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. సో మీరు డబ్బులు కట్టారు, డబ్బులు కడితే మీకు వాళ్ళ అకౌంట్కైనా వెళ్ళాలి, లేకపోతే మీ అకౌంట్కైనా రావాలి. మధ్యలో అయితే ఎక్కడికి ఎగిరిపోవు. ఖచ్చితంగా వాళ్ళ అకౌంట్కి వెళ్తే మీకు జియో ప్రైమ్ మెంబర్షిప్ వస్తుంది, లేకపోతే మీ అకౌంట్లోకి రిటర్న్ వస్తాయి అనమాట. మీరైతే 199 కాల్ చేసి రిపోర్ట్ అయితే చేయండి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే March 3 తర్వాత జియో సిమ్ తీసుకుంటే ఏమవుతుంది? ఇప్పుడు March 5 ఈరోజు. సో ఇప్పుడు మీరు జియో సిమ్ తీసుకుంటే ఖచ్చితంగా మీరు జియో ప్రైమ్ మెంబర్షిప్ తీసుకోవాలి. లేకపోతే మీరు జియో ప్రైమ్ మెంబర్షిప్ తీసుకోవాలి, మీరు సిమ్ తీసుకోవచ్చు, కాకపోతే మీరు ప్రైమ్ మెంబర్షిప్ ఆఫర్స్ అయితే మీకు రావు. సో మీరు చెప్పాను కదా ఇందాక 303 రూపాయలు రీఛార్జ్ చేస్తే మీకు 2.5 GB వస్తుంది పర్ మంత్. సో అదే మీరు జియో ప్రైమ్ మెంబర్షిప్ తీసుకొని 303 రూపాయలు రీఛార్జ్ చేస్తే మీకు పర్ మంత్ 28 GB డేటా వస్తుంది. పర్ డేకి 1 GB డేటా లిమిట్ అయితే ఉంటుంది. ఇప్పుడు మీరు జియో సిమ్ తీసుకున్న మీకు హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్ మీకు March 31 వరకు వాడుకోవచ్చు. సో మీరు హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్ తీసుకోవాలంటే ఖచ్చితంగా మీరు ప్రైమ్ మెంబర్ అయి ఉండాలి. సో మీరు ఇప్పుడు సిమ్ తీసుకొని 99 రూపీస్ పెట్టి ప్రైమ్ మెంబర్షిప్ తీసుకుంటేనే మీకు March 31 వరకు మీరు ఈ ఫ్రీ హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్ ఉంది కదా, అది వాడుకోవచ్చు, లేకపోతే మీరు వాడలేరు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే కొంతమంది అడుగుతున్నారు, బ్యాంక్ అకౌంట్ లేదు నాకు, బ్యాంక్ అకౌంట్ లేకపోతే నేను జియో సిమ్ ఎలా తీసుకోవాలి, జియో ప్రైమ్ మెంబర్షిప్ ఎలా తీసుకోవాలని అడుగుతున్నారు. సో మీ దగ్గర బ్యాంక్ అకౌంట్ లేకపోతే మీరు దగ్గరలో ఉన్న రిలయన్స్ డిజిటల్ కానీ రిలయన్స్ స్టోర్ కానీ లేకపోతే జియో ఆఫీస్కి కానీ వెళ్తే వాళ్ళు వాళ్ళకి 99 రూపీస్ క్యాష్ ఇస్తే వాళ్ళు మీకు జియో ప్రైమ్ మెంబర్షిప్ అనేది చేసిస్తారు. అండ్ కొంతమంది ఏమవుతున్నారంటే ఫ్రెండ్స్, నేను 303 పెట్టి రీఛార్జ్ చేపిస్తాను, పర్ డేకి నాకు 1 GB డేటా అయితే వస్తుంది. సో 1 GB డేటా అయిపోయిన తర్వాత వాళ్ళు నాకు ఎక్స్ట్రా ఛార్జ్ ఏమైనా చేస్తారా మనం డేటా వాడుకోవాలంటే అడుగుతున్నారు. మీకు ఎక్స్ట్రా ఛార్జ్ అయితే ఏం చేయరు, మీకు అయితే అన్లిమిటెడ్ డేటా వస్తుంది. 1 GB మీకు 4G డేటా వస్తుంది. సో ఒకవేళ మీకు 1 GB డేటా మీరు ఆ రోజు వాడుకుంటే మీ స్పీడ్ తగ్గుతుంది, 128 kbpsకి వెళ్ళిపోతుంది. మీరు నార్మల్గా బ్రౌజింగ్ చేసుకోవచ్చు కానీ 4G స్పీడ్ అయితే ఉండదు. ఒకవేళ మీరు 4G స్పీడ్ మళ్ళీ కావాలనుకుంటే మీరు బూస్టర్ ప్లాన్స్ ఉన్నాయి కదా, బూస్టర్ ప్లాన్స్ ఏదో ఒకటి తీసుకోవాలి. సో బూస్టర్ ప్లాన్స్ మీకు ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జియో ప్లాన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు. సో మీరు కావాలంటే ఆ వీడియో చూడొచ్చు. బూస్టర్ ప్లాన్స్లో మీకు 11 రూపీస్కి 100 MB వస్తుంది, 51 రూపీస్కి 1 GB డేటా వస్తుంది. సో ఇది 4G డేటా అనమాట. ఒకవేళ మీకు 4G డేటా కావాలంటే మీరు బూస్టర్ ప్లాన్స్ అనేవి తీసుకోవాలి. సో అప్పుడే మీకు 4G డేటా వస్తుంది. అండ్ నెక్స్ట్ చూసుకున్న ఫ్రెండ్స్, చాలామంది అడుగుతున్నారు ఫ్యూచర్లో ఏమన్నా జియో ఇంప్రూవ్ అవుతుందా? ఇప్పుడైతే కొంచెం ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి, ఒకరికి కాల్ చేస్తే ఒకరికి పోతున్నాయి. సో ఇట్లా మనకి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. జియో ఫ్యూచర్లో ఏమైనా ఇంప్రూవ్ అవుతుందని అడుగుతున్నారు. సో ఖచ్చితంగా జియో అయితే మీకు ఫ్యూచర్లో ఇంప్రూవ్ అవుతుంది. సో ఇప్పుడు కొంతమందికి స్పీడ్ కూడా తక్కువ వస్తూ ఉంటుంది ఒక్కోసారి. సో ఆ ప్రాబ్లమ్స్ అయితే మీకు ఖచ్చితంగా సాల్వ్ అవుతాయి April 1 నుంచి. ఎందుకంటే ఇప్పుడు జియో ఫ్రీ కాబట్టి వీళ్ళు ఏమంటున్నారంటే మనకి 10 కోట్ల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు అంటున్నారు. సో 10 కోట్ల మంది సబ్స్క్రైబర్స్ అంటే ఒక్కొక్కరు 2-3 సిమ్ములు తీసుకొని వాడుతున్నారు ఇప్పుడు ఫ్రీ కాబట్టి. సో రోడ్ల మీద కూడా అమ్మారు, ఆధార్ కార్డు అథెంటికేషన్ తీసుకొని డైరెక్ట్ మీకు సిమ్ కార్డు కూడా రోడ్ల మీద కూడా ఇచ్చారు. సో చాలా సిమ్ కార్డులు ఉన్నాయి ఇప్పుడు చాలా మంది దగ్గర. సో వాళ్ళు అన్ని సిమ్ కార్డులు జియో ప్రైమ్ మెంబర్షిప్ తీసుకుని అన్ని సిమ్ కార్డులు అయితే రీఛార్జ్ చేయించరు. సో ఇంటికి ఒకటో రెండో ఖచ్చితంగా వాళ్ళు చేసుకుంటారు, మిగతావన్నీ యూజ్లెస్ అనమాట. సో వాళ్ళు అనుకున్నట్టు 10 కోట్ల మంది సబ్స్క్రిప్షన్ నుంచి చాలా సబ్స్క్రిప్షన్స్ అయితే తగ్గిపోతాయి. సో ఖచ్చితంగా స్పీడ్ అయితే ఇంప్రూవ్ అవుతుంది. డేటా ఎవరైతే వాడేవాళ్ళు తగ్గుతారు కాబట్టి స్పీడ్ అయితే ఖచ్చితంగా మనకి ఇంప్రూవ్ అవుతుంది. సో ఇంకా కాల్ కనెక్టివిటీ ఇష్యూస్ అయితే కొంచెం క్లియర్ అవ్వాలి. సో అదైతే కొంచెం జియో కొంచెం కాన్సన్ట్రేషన్ చేసి కాల్ కనెక్టివిటీ ఇష్యూ సాల్వ్ చేస్తే మాత్రం జియో మనకి ఫ్యూచర్లో మంచిగా మనకి పర్ఫార్మెన్స్ అనేది చేస్తుంది. సో ఈ ఫ్రెండ్స్ మీరు జియో ప్రైమ్ గురించి అడిగిన క్వశ్చన్స్. సో ఈ వీడియోలో నేను మీకు జియో ప్రైమ్ గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ అందించాను అనుకుంటున్నాను, మీ క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పాను అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ మనం కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. ఏదైతే మీరు నన్ను మొబైల్స్ గురించి అండ్ కొన్ని టెక్ రిలేటెడ్ క్వశ్చన్స్ అడిగారు. సో వాటిని కూడా నేను కొంచెం ఆన్సర్ చేస్తాను, తర్వాత ఈ సెక్షన్ అనేది ఎండ్ చేస్తాను. ఫ్రెండ్స్ ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే మనకి జీవి మనకంటే అడుగుతున్నారు, ఇయర్ ఫోన్స్ ఎంతసేపు వినొచ్చు? ఇయర్ ఫోన్స్ మీరు మ్యాక్సిమం 10-20 minutes వినొచ్చు. అది కూడా సౌండ్ మీరు 60 లెవెల్లో పెట్టుకొని వినొచ్చు. 100% పెట్టుకొని వినకండి. 60 లెవెల్లో పెట్టుకొని 20 minutes వినండి, తర్వాత కొంచెం గ్యాప్ ఇవ్వండి, తర్వాత వినండి మళ్ళీ. సో అట్లా కాకుండా మీరు కంటిన్యూస్గా గంటలు వింటే మాత్రం ఖచ్చితంగా చెవులు అయితే పాడైతే. నేను ఆల్రెడీ దీని గురించి ఒక వీడియో కూడా చేశాను. మీరు మ్యూజిక్ ఎక్కువగా వింటున్నారా అయితే మీ చెవులు జాగ్రత్త అని చెప్పి ఒక వీడియో చేశాను, కావాలంటే మీరు ఆ వీడియో చూడొచ్చు, మన ఛానల్లో ఉంటుంది. అండ్ నెక్స్ట్ చూసుకుని ఈ క్వశ్చన్ వచ్చేసరికి ప్రసాద్ అడుగుతున్నారు, మొబైల్ సిగ్నల్ వీక్గా ఉంది, దాన్ని పెంచడానికి కావాల్సిన గ్యాడ్జెట్స్ తెలుపగలరు? మొబైల్ సిగ్నల్ పెంచడానికి ఎటువంటి గ్యాడ్జెట్స్ ఉండవు ఫ్రెండ్స్. సో మీ మొబైల్లో ఖచ్చితంగా యాంటెనా బ్యాండ్స్ ఉంటాయి. సో సిగ్నల్స్ని రిసీవ్ చేసుకుంటూ ఉంటాయి మీ టవర్స్ నుంచి. సో మీ మొబైల్ సిగ్నల్ రిసెప్షన్ కానీ వీక్గా ఉంటే ఖచ్చితంగా అది సిగ్నల్ను
రిసీవ్ చేసుకోవడం కష్టం అవుతుంది. సో అది మీ మొబైల్ ప్రాబ్లం అవుతుంది. సో ఖచ్చితంగా మనం ఎటువంటి గ్యాడ్జెట్స్ పెట్టి మనం మొబైల్ సిగ్నల్ అయితే ఇంప్రూవ్ చేయలేం. అండ్ నెక్స్ట్ చూసుకుని క్వశ్చన్ వచ్చేసరికి అఖిల్ అడుగుతున్నారు, హాయ్ ప్రసాద్ అన్న, ఐ లైక్ టు బై OnePlus 3T. I will use mostly for gaming. FB battery is gaming and FB battery is must for me. Well, it is good or C9 Pro is better option or any phone is better? Reply bro. According to your decision, I will be planned. Reply me bro. సో అఖిల్ అడుగుతున్న ప్రకారం OnePlus 3T కానీ Samsung C9 Pro కానీ ఒకటి తీసుకోవాలనుకుంటున్నారు మీరు. సో దీనిలోనైతే నేను బెస్ట్ సజెషన్ అయితే మీకు OnePlus 3T ఇస్తాను. సో మీరు మోస్ట్లీ బ్యాటరీ గురించి ఆలోచిస్తున్నారు, ప్లస్ గేమింగ్ గురించి ఆలోచిస్తున్నారు. సో ఖచ్చితంగా మీకు గేమింగ్ అయితే OnePlus 3T ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ చేస్తుంది. మీరు Samsung C9 Pro దాని దగ్గరకు కూడా రాదు, ఎందుకంటే మీకు OnePlus 3Tలో Snapdragon 821 ప్రాసెసర్ ఉంది, దానిలో Samsung C9 Proలో మీకు Snapdragon 653 ప్రాసెసర్ ఉంది. ఖచ్చితంగా మీకు గేమింగ్ విషయంలో మాత్రం OnePlus 3T బెస్ట్ పర్ఫార్మెన్స్ చేస్తుంది. అండ్ బ్యాటరీ విషయానికి వస్తే మీకు బ్యాటరీ కూడా మీకు OnePlus 3T బాగానే పర్ఫార్మ్ చేస్తుంది. 1 డే అయితే నాకు వస్తుంది నా యూజెస్ ప్రకారం. అండ్ ఛార్జింగ్ మాత్రం చాలా సూపర్ ఫాస్ట్ అవుతుంది. సో మీకు బ్యాటరీ విషయంలో ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు OnePlus 3Tలో. సో మీకు బాక్స్లోనే డాష్ ఛార్జర్ వస్తుంది, ఛార్జింగ్ మాత్రం చాలా స్పీడ్ అవుతుంది. సో నా బెస్ట్ సజెషన్ అయితే మీకు గో విత్ OnePlus 3T. సో ఒకవేళ మీరు బ్రాండ్ మంచిది కావాలి, బ్రాండ్ వాల్యూ కావాలి, నాకు ఇట్లాంటి ఏం వద్దు అనుకుంటే మాత్రం Samsung తీసుకోండి. నేనైతే OnePlus 3T తీసుకుంటాను, నా దగ్గర 30,000 ఉంటాయి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్, ఈ క్వశ్చన్ వచ్చేసరికి ప్రవీణ్ కుమార్ అడుగుతున్నారు, OnePlus 2 or Moto G4 Plus బెస్ట్ ఫోన్ ప్లీజ్. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ అయితే నేను 2 ఫోన్స్ రికమెండ్ చేయను. సో ఈ 2 ఫోన్స్లో ఒకటి పిక్ చేసుకోమంటే, సో ఒకవేళ మీకు కెమెరా హైయెస్ట్ ప్రయారిటీ అయితే మీకు Moto G4 Plus తీసుకోండి. సో లేకపోతే OnePlus 2 తీసుకోండి. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, Moto G4 Plusలో ఇప్పుడు స్క్రీన్ బర్నింగ్ ఇష్యూస్ వస్తున్నాయి. సో బెటర్ మీరు 2 ఫోన్స్ వద్దు, Moto G5 Plus కోసం వెయిట్ చేయండి. సో మంచి పర్ఫార్మెన్స్ అయితే చేస్తుంది. నా సజెషన్ అయితే అది ఇవ్వగలను మీకు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఈ క్వశ్చన్ సిద్ధు అడుగుతున్నారు, అన్న నమస్తే, ఏం లేదు, మనం అప్పుడప్పుడు మొబైల్ రీస్టార్ట్ చేస్తూ ఉంటాం, అప్పుడు యాప్స్ ఇన్స్టాల్ చేసినవన్నీ పోతాయి, అలా పోకుండా మొబైల్ రీస్టార్ట్ చేయలేమా? లైక్ వాట్సాప్ గేమ్స్ పోకుండా రీస్టార్ట్ ఎలా చేయాలి? కామెంట్ రిప్లై ఇవ్వన్నా ప్లీజ్. మొబైల్ మీరు రీస్టార్ట్ చేస్తే యాప్స్ అనేవి ఎప్పుడు పోవు. సో నాకైతే ఎప్పుడు పోలేదు. మొబైల్ రీస్టార్ట్ చేస్తే, రీసెట్ చేస్తే మాత్రం ఎగిరిపోతాయి. సో మొబైల్ రీస్టార్ట్ రీసెట్ నాకైతే మీ క్వశ్చన్ అయితే అంత అర్థం కాలేదు. ఒకవేళ మీరు రీస్టార్ట్ చేసి మీ యాప్స్ ఎగిరిపోతున్నాయి అంటే ఖచ్చితంగా అది మీ యాప్స్ అనేవి మీ ఫోన్ మెమరీలో ఉండవు, అవి మీ మెమరీ కార్డులో ఇన్స్టాల్ అయ్యి ఉంటాయి. కొన్ని ఫోన్స్లో డైరెక్ట్ మెమరీ కార్డులో ఇన్స్టాల్ అవుతూ ఉంటాయి. సో అట్లాంటి సిచ్యువేషన్ మెమరీ కార్డ్ ఏమన్నా ప్రాబ్లం అయితే మీకు ఖచ్చితంగా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అనమాట. సో ఒకసారి మీరు డిఫాల్ట్ స్టోరేజ్ని ఫోన్ మెమరీ పెట్టి యాప్స్ అనేవి ఇన్స్టాల్ చేయండి. రీస్టార్ట్ చేస్తే అయితే యాప్స్ అయితే పోవు రీస్టార్ట్ చేస్తే. అండ్ నెక్స్ట్ చూసుకునే క్వశ్చన్ వచ్చేసరికి నరేష్ అడుగుతున్నారు, Lenovo P2 అండ్ Lenovo K6 Note 4GB బెస్ట్ ఫోన్ చెప్పగలరు? నా పిక్ అయితే Lenovo P2. సో Lenovo P2లో మీకు బెటర్ ప్రాసెసర్ ఉంటుంది, ప్లస్ బ్యాటరీ కూడా చాలా అద్భుతంగా వస్తుంది మీకు. సో 2 ఫోన్ల కెమెరా మీకు యావరేజ్గా ఉంటే పెద్దగా ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ అని చెప్పలేము. సో ఈ రెండిట్లో నన్ను ఒకటి పిక్ చేసుకోమంటే నేనైతే Lenovo P2 తీసుకుంటాను. అండ్ నెక్స్ట్ చూసుకునే క్వశ్చన్ వచ్చేసరికి జాక్ అడుగుతున్నారు, అమాంగ్ Redmi Note 4, Honor 6X అండ్ Moto G5 Plus విచ్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్ ఇన్ ఆల్ ఎక్స్పెక్ట్స్? మై పిక్ ఈజ్ Moto G5 Plus, ఎందుకంటే Moto G5 Plusలో మనకి కెమెరా బాగుంటుంది. Redmi Note 4 కానీ Moto G5 Plus కానీ రెండు మీకు Snapdragon 625 ప్రాసెసర్సే ఉంటాయి. సో ప్రాసెసర్ రెండు సేమ్ కాబట్టి నేను ఖచ్చితంగా Moto G5 Plus తీసుకుంటే బెటర్ కెమెరాస్ ఉంటాయి కాబట్టి. Honor 6S ఈ రెండింటికి పోటీ అయితే ఇవ్వలేదు ప్రాసెసర్ విషయంలో. నేను చూశాను ఆల్రెడీ Honor 6S పర్ఫార్మెన్స్ అయితే Snapdragon 625ని బీట్ చేసే అంత పర్ఫార్మెన్స్ అయితే లేదు Honor 6S ప్రాసెసర్లో, కిరిన్ ప్రాసెసర్ అది. సో బెటర్ అయితే Moto G5 Plus కోసం వెయిట్ చేయండి, బెటర్ కెమెరా ఉంటుంది మీకు. ఫ్రెండ్స్ నెక్స్ట్ క్వశ్చన్ సార్ శివప్రసాద్ అవుతున్నారు, హాయ్ బ్రదర్, నాకు 30,000 బెస్ట్ ఫోన్ కావాలి, కెన్ యూ ప్లీజ్ యువర్ సజెషన్? సో 30,000 బెస్ట్ ఫోన్ వచ్చేసరికి OnePlus 3T, దానికి పోటీ అయితే ఏమీ లేదు ఇప్పుడైతే ప్రజెంట్. సో నేనైతే OnePlus 3T సజెషన్ చేస్తాను. ఫ్రెండ్స్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి నితిన్ బాబు అడుగుతున్నారు, బట్ Lenovo ఫోన్ సీట్స్ అప్ మోర్. సో చాలామంది Lenovo ఫోన్ హీట్ అవుతున్నాయి, లేకపోతే Oppo ఫోన్ హీట్ అవుతాయి. సో కొన్ని ఫోన్స్ పేర్లు చెప్పేసి హీట్ అవుతున్నాయి అని అడుగుతున్నారు. సో అక్కడ ఫోన్స్ హీట్ అవ్వవు ఫ్రెండ్స్, అక్కడ మీకు ప్రాసెసర్ అనేది హీట్ అవుతుంది. ప్రాసెసర్తో పాటు వాళ్ళు ఏ సాఫ్ట్వేర్ యూస్ చేస్తున్నారు, సో ఈ రెండింటి మధ్య హార్డ్వేర్ సాఫ్ట్వేర్ మధ్య ఆప్టిమైజేషన్ లేకపోయినా కానీ ఖచ్చితంగా ఫోన్ అనేది హీట్ అవుతుంది. సో బెస్ట్ అయితే మీకు ఇప్పుడు Lenovo ఫోన్స్ హీట్ అవుతున్నాయి అంటున్నారు, ఒకసారి మీరు Lenovo P2 తీసుకోండి. Lenovo P2 తీసుకొని ఫోన్ వాడండి, ఆ ఫోన్ అయితే మీకు హీట్ అవ్వదు. సో అక్కడ మీ బ్రాండ్ని తప్పు పట్టకండి, అక్కడ మీ ప్రాసెసర్ ప్రాబ్లం. సో పాత ప్రాసెసర్స్ మ్యాక్సిమం అన్నీ హీట్ అవుతున్నాయి, ఇప్పుడు వచ్చే ప్రాసెసర్ మాత్రం హీట్ అనేవి తక్కువ అవుతున్నాయి. సో మీరు ఫోన్స్ అయితే తప్పు పట్టకండి. బ్రాండ్స్ చాలామంది Oppo కానీ Lenovo కానీ వీటి గురించి ఎక్కువ మాట్లాడుతుంటారు. బ్రాండ్స్ అయితే తప్పు లేదు, ప్రాసెసర్ ఏదైతే వాడుతున్నారు వాళ్ళు దాన్ని మిస్టేక్. సో ఖచ్చితంగా మీరు కొత్త ప్రాసెసర్ మొబైల్ తీసుకుంటే అవి 14nm టెక్నాలజీ బిల్డ్ అవుతున్నాయి ఇప్పుడు. సో హీట్ అనేది తక్కువ అవుతుంది, బ్యాటరీ కూడా తక్కువ కన్జ్యూమ్ అవుతుంది.
అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఈ క్వశ్చన్ వచ్చేసరికి సాయినాథ్ అడుగుతున్నారు, ఇస్ దేర్ ఎనీ ప్రాబ్లమ్ విత్ బ్లోట్వేర్ రిమూవింగ్ టు ది మొబైల్? సో మీరు బ్లోట్వేర్ రిమూవ్ చేసి ఎటువంటి ప్రాబ్లం లేదు, కాకపోతే మీరు సిస్టమ్ యాప్స్ని రిమూవ్ చేయకండి. రూట్ చేసిన తర్వాత మీరు చాలామంది సిస్టమ్ యాప్ని రిమూవ్ చేస్తూ ఉంటారు. సిస్టమ్ యాప్స్ రిమూవ్ చేస్తే ఏదో ప్రాబ్లం వస్తూ ఉంటుంది అనమాట. సో మీరు ఏదైతే ఇంపార్టెంట్ యాప్స్ ఉన్నాయో వాటిని టచ్ చేయకుండా మీరు ఏదైతే బ్లోట్వేర్ ఉంటున్నాయి, అమెజాన్, కిండిల్ కానీ ఇట్లాంటి యాప్స్ మనకి ప్రీలోడర్ వస్తూ ఉంటాయి కొన్ని యాప్స్. సో అట్లాంటి యాప్స్ మీరు అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు, సిస్టమ్ యాప్స్ని అయితే టచ్ చేయొద్దు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఈ క్వశ్చన్ వచ్చేసరికి ప్రశాంత్ శ్యామ్లా అడుగుతున్నారు, మొబైల్లో డిలీట్ అయిన ఫొటోస్ని ఎలా మళ్ళీ తిరిగి తీసుకురావాలి? సో మొబైల్లో మీరు డిలీట్ అయిన ఫొటోస్ని మీరు తిరిగి తీసుకురావాలంటే యాప్స్ ఉంటాయి మీకు ప్లేస్టోర్లో. డంప్స్టర్ అని ఒక యాప్ ఉంటుంది. సో ఈ యాప్ మీరు ట్రై చేయొచ్చు. ఈ యాప్ మీరు ఇది మీకు మీ సిస్టంలో రీసైకిల్ అయినట్లాగో మొబైల్ అట్లా పనిచేస్తుంది. సో మీరు ఒకవేళ మీ మొబైల్ ఏదైనా అన్ఫార్చునేట్గా ఫొటోస్ కానీ యాప్స్ కానీ డిలీట్స్ అయిపోతే మీరు ఖచ్చితంగా వాటిని రీకవర్ చేయొచ్చు. ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, మీరు ఏదైనా ఫోటో కానీ ఏదైనా యాప్ కానీ డిలీట్ చేసిన తర్వాత మొబైల్లో కానీ పీసీలో కానీ ఖచ్చితంగా అది పర్మనెంట్గా అయితే డిలీట్ అవ్వదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో దాని మూలాలు మాత్రం మీకు ఖచ్చితంగా హార్డ్ డిస్క్లో అనేవి ఉంటాయి, ఇంటర్నల్ మెమరీ కానీ హార్డ్ డిస్క్లో కానీ అక్కడ ఉంటాయి. సో ఏదైతే మీరు కొత్త యాప్ ఇన్స్టాల్ చేస్తారో, కొత్త యాప్ కానీ లేకపోతే కొత్త ఫైల్స్ కానీ మీరు పీసీలో కాపీ చేస్తారో అప్పుడు ఏమైతాయి అంటే ఇవి ఏదైతే హార్డ్ డిస్క్లు దాని మూలాలు ఉన్నాయో వాటిని రిమూవ్ చేసి ఇది వెళ్ళి దాన్ని ఆక్యుపై చేస్తుంది అనమాట కొత్తవి. సో అప్పుడే మీకు ఆ యాప్ అనేది పర్మనెంట్గా డిలీట్ అవుతుంది. సో అప్పటి వరకు మీరు అక్కడ ఏదైతే మీరు డిలీట్ చేస్తారో ఆ ఫైల్ని మీరు రీకవర్ చేయొచ్చు. ఒకవేళ మీరు ఏదైతే కొత్త ఫైల్ కానీ కొత్త యాప్ కానీ పెడుతున్నారో సో అది వెళ్ళి దాన్ని రిమూవ్ చేసింది అనుకోండి, దాని ప్లేస్ని ఆక్రమించింది అనుకోండి, అప్పుడు మీరు ఏమీ చేయలేరు. ఏదైతే పర్టికులర్ ఫైల్ మీరు డిలీట్ చేస్తారో అది మళ్ళీ మీరు రీకవర్ అనేది చేయలేరు. నేను నెక్స్ట్ చూసుకున్నప్పుడు ఈ క్వశ్చన్ వచ్చేసరికి శివ అడుగుతున్నారు, హాయ్ అన్నయ్య, రెడ్మీ నోట్ 4 ఆర్ మోటో ఎం? సో రెడ్మీ నోట్ 4 మోటో ఎం కంపేర్ చేస్తే ఖచ్చితంగా రెడ్మీ నోట్ 4 చాలా బెటర్ ఆప్షన్ అవుతుంది. సో రెండు ఫోన్స్ నేను వాడాను. సో రెడ్మీ నోట్ 4 అయితే చాలా చాలా బెటర్. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్ ఈ క్వశ్చన్ వచ్చేసరికి రెడ్డి కిరణ్ అడుగుతున్నారు, అన్నయ్య బిలో 8000లో మంచి గొరిల్లా గ్లాస్ వాటర్ రెసిస్టెన్స్ మొబైల్ ఏది? 8000లో మీకు గొరిల్లా గ్లాస్ వాటర్ రెసిస్టెన్స్ మొబైల్ అయితే ఏమీ లేవు. సో వాటర్ రెసిస్టెన్స్ అనేవి మీకు లో ఎండ్లో అయితే మ్యాక్సిమం చాలా తక్కువ ఉంటాయి. సో వాటర్ రెసిస్టెంట్ మొబైల్స్ మీకు హై ఎండ్ మొబైల్స్ ఉంటాయి. సో గొరిల్లా గ్లాస్లు అయితే వస్తాయి. సో ఇప్పుడు కూడా మనకి గొరిల్లా గ్లాస్ తీసేసి స్క్రాచ్ రెసిస్టెంట్ గ్లాస్లు ఇస్తున్నారు, ప్రాసెసర్ మంచి పెడుతున్నారు ఇప్పుడు మొబైల్ కంపెనీస్ అన్నీ. సో 8000లో మీకు అయితే ఈ రెండు ఆప్షన్స్ ఉన్న మొబైల్స్ అయితే లేవు. బిల్డ్ క్వాలిటీ కంటే మీరు ఎక్కువ లోపల ఏవైతే ఉన్నాయో హార్డ్వేర్ వాటి మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయండి. సో బిల్డ్ క్వాలిటీ అంత ఇంపార్టెంట్ ఏం కాదు. గొరిల్లా గ్లాస్ లేకపోయినా ప్రాబ్లం లేదు, అండ్ వాటర్ రెసిస్టెంట్ అనేవి లేకపోయినా ప్రాబ్లం లేదు. మీరు వాటర్లో ఎప్పుడు తిరగరు కదా. సో వాటర్ రెసిస్టెంట్ కావాలంటే మీరు ఖచ్చితంగా డబ్బులు ఎక్కువ పెట్టి తీసుకోవాలి. చాలా పెద్ద మొబైల్స్ ఉంటాయి వాటర్ రెసిస్టెంట్. సో వాటర్ రెపెలెంట్ కోటింగ్ అయితే ఉంటుంది కానీ వాటర్ రెసిస్టెంట్ అయితే ఉండవు మీకు లో బడ్జెట్. అండ్ నెక్స్ట్ చూసుకునే క్వశ్చన్ వచ్చేసరికి సాయి మనోజ్ అడుగుతున్నారు, యూట్యూబ్ మనీ ఎక్కడ వస్తుంది? బ్యాంక్ అకౌంట్లోనా? ఛానల్ క్రియేట్ చేసినప్పుడు అకౌంట్ నెంబర్ ఏమీ అడగలేదు, ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ మీ. సో యూట్యూబ్ మనీ మీకు బ్యాంక్ అకౌంట్లోనే వేస్తున్నారు నాకైతే. సో మీకు ఛానల్ క్రియేట్ చేసేటప్పుడు ఎటువంటి అకౌంట్ డీటెయిల్స్ అడగరు, నన్ను కూడా ఏం అడగలేదు. ఎప్పుడైతే మీ ఛానల్లో కొంచెం డాలర్స్ పెరుగుతుంటాయి, 20, 30, 40 డాలర్లు వచ్చినప్పుడు అప్పుడు మీకు గూగుల్ అనేది ఇంటికి ఒక కోడ్ పంపిస్తుంది, 4 డిజిట్ కోడ్. సో ఆ కోడ్ మీరు ఎంటర్ చేయాలి. ఆ కోడ్ మీరు మీ యాడ్సెన్స్ అకౌంట్లో ఎంటర్ చేసిన తర్వాత అప్పుడు మీకు బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఎంటర్ చేయడానికి పర్మిషన్ వస్తుంది. అప్పుడు మీరు బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఎంటర్ చేయొచ్చు. ఎప్పుడైతే మీ అమౌంట్ మీకు $100 రీచ్ అవుతుందో, సో $100 రీచ్ అయిన తర్వాత అప్పుడు మీకు ఫస్ట్ పేమెంట్ అనేది మీ బ్యాంక్ అకౌంట్లో వాళ్ళు చేస్తారు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఈ క్వశ్చన్ వచ్చేసరికి సులిమాన్ అడుగుతున్నారు, ఫ్రెండ్స్ సోనీ ఎక్స్పీరియా Z5 ప్రీమియం కూడా 4K డిస్ప్లే కదా, ప్లీజ్ చెప్పన్నా ప్లీజ్. సోనీ ఎక్స్పీరియా Z5 ప్రీమియం కూడా 4K డిస్ప్లేనే ఉంటుంది. సో ఇప్పుడు వచ్చిన సోనీ ఎక్స్పీరియా XZ ప్రీమియం కూడా మీకు 4K డిస్ప్లేనే ఉంటుంది. సో రెండిట్లో మీకు 4K అయితే డిస్ప్లే అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఈ క్వశ్చన్ వచ్చేసరికి KMK గేమర్ అడుగుతున్నారు, అన్న వాట్స్ యువర్ ఒపీనియన్ ఇన్ సోనీ ఎక్స్పీరియా XZ ప్రీమియం ఆర్ సామ్సంగ్ గెలాక్సీ S8 విచ్ ఈజ్ యువర్ బెస్ట్ చాయిస్? సో ఈ రెండు ఫోన్స్ సోనీ ఎక్స్పీరియా XZ ప్రీమియం కానీ లేకపోతే సామ్సంగ్ S8 కానీ రెండు మీకు స్నాప్డ్రాగన్ 835 ప్రాసెసర్తో వస్తున్నాయి. సో ఖచ్చితంగా మనకి ఏది పిక్ చేసుకోవాలంటే అది మీ ఒపీనియన్ ప్రకారం పిక్ చేసుకోవాలి. రెండు మీకు మ్యాక్సిమం బిల్డ్ క్వాలిటీలో కానీ మొత్తం ఎక్సలెంట్ ఉంటాయి. కాకపోతే డిస్ప్లే మాత్రం మీకు XZ ప్రీమియంలో 4K డిస్ప్లే ఉంటుంది. అదే మీకు సామ్సంగ్ తీసుకుంటే మీకు 2K డిస్ప్లే వరకు ఇస్తుంది. కాకపోతే దానిలో AMOLED స్క్రీన్ ఉంటుంది, వచ్చేసరికి IPS LCD స్క్రీన్. సో డిస్ప్లే చూడడానికి రెండు బాగానే ఉంటాయి. సో మీరు పిక్ చేసుకోవాలి ఫ్రెండ్స్, రెండు ఫోన్స్ అయితే చాలా అద్భుతంగా ఉంటాయి. సో ఒకవేళ మీరు సామ్సంగ్ లవర్స్ అయితే సామ్సంగ్ తీసుకోండి, సోనీ లవర్స్ అయితే సోనీ తీసుకోండి. రెండు అయితే మంచి పర్ఫార్మెన్స్ చేస్తాయి వాటి ప్రైస్ రేంజ్లో. అండ్ నెక్స్ట్ చూసుకుంటే క్వశ్చన్ వచ్చేసరికి సాయి అడుగుతున్నారు, వీడియోని ఎలా ఎడిట్ చేస్తావో ఒక వీడియో చేయన్నా ప్లీజ్. సో వీడియో ఎడిటింగ్ నేను వండర్షేర్ ఎడిటర్లో చేస్తున్నా ఇప్పుడైతే. సో దాని వర్క్ ఫ్లో గురించి ఒక వీడియో అయితే నేను చేస్తాను, లేకపోతే నాకు టైం లేకపోతే మా తమ్ముడితోనైనా చేయమని చెప్తాను. సో ఖచ్చితంగా ఒక వీడియో అయితే చేసి చూపిస్తాను అసలు ఎలా వీడియో ఎడిట్ చేయాలని చెప్పేసి.
సో ఖచ్చితంగా ఇవైతే నేనైనా చేయొచ్చు, మా తమ్ముడైనా చేయొచ్చు. ఖచ్చితంగా ఒక వీడియో అయితే నేను ప్రొడ్యూస్ చేస్తాను, ఎలా వీడియో ఎడిట్ చేస్తాను, ఎలా రికార్డ్ చేస్తాము. సో ఇవన్నీ ఒక వీడియో అయితే కవర్ చేద్దాం. అండ్ నెక్స్ట్ చూసుకునే క్వశ్చన్ వచ్చేసరికి శంకర్ అడుగుతున్నారు, అన్న సోనీ మొబైల్స్ పీపుల్ యూస్ చేయడం లేదు ఎందుకు? సోనీ మొబైల్స్ ఎందుకు యూస్ చేయడం లేదంటే మీకు బడ్జెట్లో మీకు మంచి మొబైల్స్ అయితే ఇవ్వట్లేదు వాళ్ళు. బ్యాటరీ చాలా తక్కువ కెపాసిటీ ఇస్తున్నారు. సో అవి కూడా మీడియాటెక్ ప్రాసెసర్స్ వాడుతున్నారు. ఓన్లీ సెల్ఫీ మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. సో ఖచ్చితంగా ఆన్లైన్లో ఎవరైతే మొబైల్ కొనాలనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఎడ్యుకేటెడ్ అయి ఉంటున్నారు. సో వాళ్ళకి తెలుసు ఏది మంచి ప్రాసెసరో, ఏది మంచి జీపీఓ, దాన్ని బట్టి వాళ్ళు చూస్ చేసుకుంటున్నారు. ప్లస్ వాళ్ళు మిడ్ రేంజ్లో ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఇవ్వట్లేదు. సో చాలా తక్కువ స్పెక్స్ ఇస్తున్నారు, ప్రైస్ ఎక్కువ పెడుతున్నారు. ఓన్లీ సోనీ బ్రాండ్ వాల్యూ పెట్టుకోనమంటే ఎవరు కొనట్లేదు. సో మాక్సిమం వేరే బ్రాండ్స్ని తీసుకుంటున్నారు, సోనీ బ్రాండ్ని నెగ్లెక్ట్ చేస్తున్నారు బడ్జెట్ రేంజ్లో. ఇంకా హై రేంజ్లో తీసుకుంటే మీకు వీటికి గట్టి పోటీ ఉంది శాంసంగ్ నుంచి, యాపిల్ నుంచి, లేకపోతే గూగుల్ నుంచి. ఇప్పుడు గూగుల్ పిక్సెల్ ఇవి కూడా ఫోన్స్ వస్తున్నాయి. సో ఖచ్చితంగా ప్రాబ్లం అయితే మీకు సోనీ అయితే ప్రైస్ ఎక్కువ పెడుతుంది లో ఎండ్లో, అక్కడ వాళ్ళకి దెబ్బ పడుతుంది. అండ్ హై ఎండ్లో చూసుకుంటే సో మ్యాక్సిమం అంత ప్రైస్ పెట్టి సోనీ మొబైల్స్ తీసుకునే వాళ్ళు ఉన్నారు కొంతమంది. కాకపోతే ఎక్కువ శాంసంగ్ కానీ గూగుల్ కానీ తీసుకుంటున్నారు. ఆండ్రాయిడ్ తీసుకునే వాళ్ళు యాపిల్కి ఇంకైతే ఐఓఎస్ అయితే యాపిలే తీసుకుంటారు. లో ఎండ్లో మాత్రం మంచి మొబైల్ తీసుకొస్తే ఖచ్చితంగా సోనీ మార్కెట్ని షేక్ చేయొచ్చు, లో ఎండ్ మార్కెట్ని. సో బిల్డ్ క్వాలిటీ మాత్రం సూపర్ ఉంటుంది సోనీది, కాకపోతే స్పెక్సే దారుణంగా ఉంటున్నాయి లో ఎండ్లో. అండ్ నెక్స్ట్ చూసుకున్న ఈ క్వశ్చన్ వచ్చేసరికి వరప్రసాద్ అడుగుతున్నారు, షామీ విఆర్ హెడ్సెట్ అన్బాక్సింగ్ చేయన్నా ప్లీజ్. షామీ విఆర్ హెడ్సెట్ కొందామంటే అది ఎప్పుడు అవుట్ ఆఫ్ స్టాకే ఉంటుంది. నేనైతే ట్రై చేస్తాను అది కొనడానికి, రివ్యూ చేయడానికి. ఖచ్చితంగా అన్బాక్స్ అయితే చేద్దాం. అండ్ నెక్స్ట్ చూసుకునే క్వశ్చన్ వచ్చేసరికి అఖిల్ అడుగుతున్నారు, OnePlus 3T ఫుల్ రివ్యూ ఎప్పుడు చేస్తావు బ్రో? OnePlus 3T ఫుల్ రివ్యూ ఇంకొక 3-4 డేస్లో చేస్తాను. ఇప్పుడు కెమెరా రివ్యూ అయితే ప్రొడ్యూస్ చేశాను. సో ఒక 3-4 డేస్లో నేను ఖచ్చితంగా OnePlus 3T రివ్యూ ఫుల్ రివ్యూ అయితే ప్రొడ్యూస్ చేస్తాను. అండ్ నెక్స్ట్ చూసుకునే క్వశ్చన్స్ రమేష్ అడుగుతున్నారు, హాయ్ బ్రో, హోమ్ థియేటర్లో 2.1 ఛానల్, 4.1 ఛానల్, 5.1 ఛానల్ అంటే ఏంది? సో 2.1 ఛానల్, 5.1 ఛానల్ అంటే మీకు 2.1 ఛానల్ 2 స్పీకర్స్ వస్తాయి, ఒక సబ్ వూఫర్ వస్తుంది. అదే మీరు 5.1 ఛానల్ తీసుకుంటే 4 స్పీకర్స్ వస్తాయి, ఒక సబ్ వూఫర్ వస్తుంది. సో ఇదైతే 2.1 మీకు ఓన్లీ స్టీరియో అనమాట, లెఫ్ట్ రైట్ స్పీకర్స్ ఉంటాయి. అదే మీరు ఈ 5.1 ఛానల్ తీసుకుంటే మీకు సరౌండింగ్ సౌండ్ ఎఫెక్ట్ వస్తుంది అనమాట. మొత్తం మీకు అన్ని సైడ్ల నుంచి సౌండ్ వస్తుంది. సో ఇవి సరౌండింగ్ ఎఫెక్ట్స్ యూజ్ అవుతాయి 5.1 ఛానల్ కానీ 7.1 ఛానల్ కానీ. అదే మీరు 2.1 ఛానల్ చేస్తే స్టీరియో అనమాట, ఓన్లీ లెఫ్ట్ అండ్ రైట్ నుంచి మీకు సౌండ్ అనేది వస్తుంది. సో ఈ ఫ్రెండ్స్ ఈ క్వశ్చన్స్. సో అండ్ చాలామంది లైవ్ సెక్షన్ చేయమంటున్నారు, వీక్లో ఒకసారి లైవ్ సెక్షన్ చేయమంటున్నారు, లైవ్ Q&A. సో మ్యాక్సిమం నేను ట్యూస్డే రోజు లైవ్కి రావడానికి ప్రయత్నిస్తాను. సో ఎవ్రీ ట్యూస్డే వస్తాను రాను అయితే గ్యారెంటీ అయితే ఇవ్వలేను. ఇప్పుడైతే ప్రజెంట్ నేను ఎవ్రీ ట్యూస్డే లైవ్కి రావడానికి ట్రై చేస్తాను. సో మీరేమైనా లైవ్లో క్వశ్చన్స్ అడగాలనుకుంటే మీరు ట్యూస్డే రోజు నన్ను అడగవచ్చు. సో మ్యాక్సిమం అయితే రావడానికి ట్రై చేస్తాను. 2 months అయితే కొంచెం బిజీగా ఉంటాను నేను, తర్వాత అయితే మనం ఎవ్రీ ట్యూస్డే రావచ్చు. సో ఇప్పుడైతే ఈ 2 monthsలో నేను మ్యాక్సిమం రావడానికి అయితే ట్రై చేస్తాను. సో ఇది ఫ్రెండ్స్ ఇవి Q&A సెక్షన్. ఈ Q&A సెక్షన్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇది ఎవ్రీ సండే జరుగుతుంది. నేను కామెంట్ సెక్షన్ నుంచి మీ క్వశ్చన్స్ పిక్ చేస్తాను. సో ఖచ్చితంగా మీరు ఏమైనా అడగాలనుకుంటే కామెంట్ సెక్షన్లో అడగండి. సో వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒక వీడియో అయితే కింద లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ వీడియో కింద మీకు మా ఛానల్ లోగో కనపడుతుంది, దాన్ని క్లిక్ చేసి మీకు సబ్స్క్రైబ్ బటన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాగ మీకోసం టెక్నాలజీ సంబంధించిన ఇన్ఫర్మేషన్ తీసుకొస్తూ ఉంటాను. దిస్ ఇస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. ఐల్ సీ యు నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.